తెలుగు సినిమాల్లో ఒక గొప్ప డైలాగ్ ఉంది. పాత్ర చిన్నదా పెద్దదా కాదు, జీవం ఉంటే అదే గొప్పది. ఈ మాటకు సాక్షాత్కారంగా చూపిన నటుడు కోట శ్రీనివాసరావు గారు. ఒక సాధారణ గ్రామం నుంచి వచ్చిన ఆయన నాటకాలు వేస్తూ తన ప్రస్థానాన్ని విస్తరించుకుంటూ రంగస్థలం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి విలన్గా, విలక్షణ నటుడిగా, కమెడియన్గా చేస్తూ రాష్ట్ర శాసనసభ వరకు తన ప్రయాణాన్ని విస్తరించుకున్న గొప్ప వ్యక్తి, నటుడు, రాజకీయ నాయకుడు కోట శ్రీనివాసరావు గారు. తనలో ఉన్న నిస్వార్థత, వేదికపై ఉండే సమయంలో చూపిన శ్రద్ధ, ముక్కుసూటితనం ఇలా అన్నీ ఆయనను తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపాయి. 750కి పైగా చిత్రాలలో నటించిన కోట గారు జీవితంలో ఎన్నో మలుపులు, సవాళ్లు, విజయాలు చూశారు. ఓ సందర్భంలో కోట గారు మాట్లాడుతూ దేవుడు నాకు ఎంత పేరిచ్చారో అన్ని కష్టాలు ఇచ్చాడు అని కన్నీరు పెట్టుకున్నారు. కోట గారి జీవితాన్ని మనం పరిశీలించి చూస్తే నిజమే అని అనకుండా ఉండలేం. ఇక ఆ విషయం ఏంటి? కోట సినీ ప్రస్థానం ఎలా మొదలైంది? కొడుకు చనిపోవడానికి కారణం ఎవరు? కోట గారు ఈగోతో ఎమ్మెల్యే అయ్యారా? బాబుమోహన్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఏంటో తెలుసుకుందాం రండి. కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలో కంకిపాడు గ్రామంలో 1942 జూలై 10న జన్మించారు. తండ్రి కోట సీతారామంజనేయులు హరికథ భగవంతులు. అందుకే కోట గారికి చిన్నతనం నుంచి రంగస్థలంపై ఆసక్తి పెంచింది. కానీ కోట శ్రీనివాసరావు తండ్రి గారు మాత్రం తన కొడుకును డాక్టర్గా చూడాలనుకున్నారట. నటనపై ఎక్కువగా ఆసక్తి ఉన్న కోట గారు తండ్రికి ఏం చెప్పలేక డాక్టర్ చదువు పూర్తి చేయాలని అనుకున్నారు. మధ్యతరగతి కుటుంబం కావడం, డాక్టర్ చదువు పూర్తి చేయడం కష్టంగా మారడంతో కోట గారు ధైర్యం చేసి నాకు డాక్టర్ అవ్వాలని లేదు, నేను నాటకాలు వేస్తూ రంగస్థలంలో జీవించాలి అనుకుంటున్నాను, ఈ చదువుని ఇక్కడితో ఆపేసి బీఎస్సీ చేస్తాను అని చెప్పడంతో కొడుకు ఇష్టాన్ని కాదు అని అనలేక చేసేదేమీ లేక ఓకే అన్నారు. అలా బీఎస్సీ పూర్తి చేశారు కోట గారు. బీఎస్సీ పూర్తి చేసిన కోట గారు విజయవాడలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించారు. ఉద్యోగం వచ్చినా కూడా నటనపై ఉన్న మక్కువతో ఆఫీస్ టైం అయిపోగానే నాటకాల ప్రదర్శనలో పాల్గొనేవారు. ఇలానే 1977లో తన స్నేహితులతో కలిసి ప్రాణం ఖరీదు అనే నాటకాన్ని ప్రదర్శించారట కోట గారు. ఈ నాటకం నిర్మాత క్రాంతి కుమార్ గారికి నచ్చడంతో దానిని అదే పేరుతో 1978లో సినిమాగా తెరకెక్కించారట. అంతేకాదు, ఆ నాటకంలో ఉన్న వారిని సినిమాల్లోనూ పెట్టుకోవాలని అనుకున్నారు. ఇలా కోట గారు ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి గారి తొలి సినిమా కూడా. ఇలా ఇద్దరు లెజెండరీ నటులు ప్రాణం ఖరీదు సినిమాతో వారి సినీ కెరీర్ ప్రారంభించారు. తొలి సినిమాలో చిన్న పాత్ర చేసినప్పటికీ కోట గారు తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. కానీ కోట 1985 నుంచి సినిమాలను సీరియస్గా తీసుకోలేదు. ప్రతిఘటన చిత్రం నుంచి సినిమాలో నటించడం మొదలుపెట్టారు. ఈ ప్రతిఘటన సినిమాలో ఆయన పోషించిన మినిస్టర్ కాసయ్య పాత్ర ఆయన కెరీర్కు బలమైన పునాది వేసింది. దానికి కారణం ఆయన పట్టుదల. క్యారెక్టర్కు తగ్గట్టు ఉండాలి అనుకునే కోట గారు తన సినిమాల్లో డైలాగ్ డెలివరీకి, యాసకు ప్రత్యేకత తీసుకొచ్చేవారు. దానికోసం కష్టపడేవారు. దర్శకులతో చర్చించి డైలాగులకు మెరుపులు దిద్దుకొని తన స్టైల్లో చెప్పేవారు. ఇలానే ప్రతిఘటన సినిమాలో నమస్తే తమ్మి అంటూ తెలంగాణ యాసతో అదరగొట్టారు. దీనికోసం ఆయన నిర్మాతలను, డైరెక్టర్లను పట్టుబట్టి మరీ ఆ యాసను నేర్చుకున్నారట. సినిమా రిలీజ్ తర్వాత కోట డైలాగ్తో తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లాయి. అంతేనా, సినిమాల్లో తెలంగాణ మాండలికం ప్రాముఖ్యత పెరిగేందుకు ఈ పాత్ర ఎంతో దోహదం చేస్తే తెలంగాణ మాండలికం కోటను తిరుగులేని నటుడిగా చేసింది. అందుకే కోట గారు ఎప్పుడు తనను నటుడిని చేసిన తెలంగాణ మాండలికమే అని చెప్పేవారు. అదే యాసలో రామాయణం చెప్పి ఆకట్టుకున్నారు. సినిమాలో ఆయన పలికిన వీడెవడండి బాబు, అయ్యా నరకాసురా, నాకేంటి మరి, నాకేంటి, గదైతే నేను ఖండిస్తున్నా వంటి కొన్ని డైలాగ్స్, మేనరిజమ్స్ ఎంతగానో పాపులర్ అయ్యాయి. కోట కెరియర్లో గుర్తుండిపోయే సినిమాల్లో అహనా పెళ్ళంట ఒకటి. పిసినారి లక్ష్మీపతిగా ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓవైపు శత్రువు చిత్రంలో వెంకటరత్నం అనే కామెడీ విలన్గా, మరోవైపు గణేష్ మూవీలో సాంబశివుడు అనే సీరియస్ విలన్గా నటించి మెప్పించారు. నవ్వివ్వడంలోనైనా, ఏడిపించడంలోనైనా, విలనిజం పండించడంలోనైనా తనకు తానే సాటి అని నిరూపించారు. గురు నారాయణగా గాయం, నల్లసీనుగా రక్షణ, అల్లాడిన్గా మణి, పోతురాజుగా మామగారు, తాడి మట్టయ్యగా హలో బ్రదర్ పాత్రలు చేసి కోట ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. తండ్రిగా, తాతగా, ముత్తాతగా, అవినీతిపరుడైన రాజకీయ నాయకుడిగా, కోడల్ని పెళ్లి చేసుకోవాలనుకునే కపట మామగా, కామెడీ విలన్గా, నవ్వించే పోలీసుగా, బయటపెట్టే మాంత్రికుడిగా ఇలా ఎన్నో పాత్రలకు ఆయన జీవం పోశారు కోట.
తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ తన మార్క్ క్రియేట్ చేసుకున్న కోట ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాసరావు గారే భర్తీ చేశారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రోజుల్లోనే పాన్ ఇండియా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిలిచారు. తాను నటించే ప్రతి పాత్రకు 10 నుండి 15% మాత్రమే తన మార్కును జోడిస్తానని, మిగిలిందంతా దర్శకుడి విజన్కే వదిలేస్తానని కోట చెబుతుంటారు. కోట శ్రీనివాసరావు కేవలం నటుడిగానే కాదు, గాయకుడిగా 2 పాటలు పాడారు. సిసింద్రి సినిమాలో ఓరి నాయనో, గబ్బర్ సింగ్ మూవీలో మందు బాబులం పాటలను ఆయనే స్వయంగా ఆలపించారు. ఇక ఆయన తన కెరియర్ను కేవలం సినిమాలకే పరిమితం చేయలేదు. కోట గారు ప్రజాసేవ వైపు అడుగులు వేశారు. 1999 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఘన విజయాన్ని సాధించారు. ఇక అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజకీయాల్లో కోట శైలి విభిన్నంగా ఉండేది. అసెంబ్లీలో హుందాగా వ్యవహరించడమే కాకుండా సహచరులు ఎవరైనా హాస్యంగా మాట్లాడితే వెంటనే స్పందించేవారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. అయితే 2004 తర్వాత ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. అయితే కోట రాజకీయాల్లోకి రావడానికి ఓ సరదా కారణమే ప్రేరణగా మారిందని బాబుమోహన్ గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గన్మెన్లతో షూటింగ్కు వెళ్తే అది చూసి కోట అసూయపడేవాడు. ఒక రకంగా తనకు కూడా గన్మెన్లు ఉండాలన్న ఉద్దేశంతోనే కోట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అంతేకాదు, అసెంబ్లీలో సీట్ల విషయంలో కూడా కోట అన్న సరదాగా ప్రవర్తించేవాడు. నేను మంత్రి అయ్యాక ముందు వరుసలో కూర్చోవడం చూసి, నీకు మంత్రి ఉన్నంత మాత్రాన ముందు వరుసలో కూర్చుంటావా, నా పక్కనొచ్చి కూర్చోవై అని సరదాగా అనేవాడు అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు బాబుమోహన్. నిజానికి కోట బాబుమోహన్ బంధం రక్త సంబంధం కంటే ఎక్కువ. ఇద్దరూ కలిసి సినిమాలు చేసిన టైం నుంచి సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా కలిసిండేవారు. అందుకే కోట శ్రీనివాసరావు బతుకాయాన్ని చూసిన బాబుమోహన్ భావోద్వేగానికి గురయ్యారు. ఒకే తల్లికి పుట్టకపోయినా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఈరోజు మా కోటన్న నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఇది చాలా దురదృష్టకరమైన రోజు. కోటన్న నాకెంతో ఆత్మీయుడు. ఇద్దరం కలిసి సినిమాల్లోనే కాదు, బయట కూడా ఎంతో సరదాగా ఉండేవాళ్ళం. 2 రోజుల క్రితమే ఫోన్ చేసి మాట్లాడా. ఇంటికొచ్చి కలుస్తానని చెప్పా. నేను వచ్చేసరికి నా కోటన్న వెళ్ళిపోయాడు. ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు. ఆయనకు రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములున్నా నన్ను సొంత తమ్ముళ్లా భావించేవాడు. ఏ ఊరికి షూటింగ్కి వెళ్ళినా పక్క గదుల్లోనే ఉండేవాళ్ళం. షూటింగ్ ఉన్నప్పుడు భోజనం సమయంలో నాకు అన్నం కలిపి తినిపించేవాడు. ఇలాంటి జ్ఞాపకాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో కోటన్న నాకెంతో అండగా నిలబడ్డాడు. తాను ఎక్కడున్నా ఫోన్ చేసి నా క్షేమ సమాచారాలు తెలుసుకునేవాడు. 2 రోజుల క్రితమే ఫోన్ చేసి మాట్లాడుకున్నాం. ఇంటికొస్తా అని చెప్పాను. ఈలోగా నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడని కన్నీరు పెట్టుకున్నారు బాబుమోహన్. ఇలా ఎందరి అభిమానాన్నో పొందిన కోట ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 2015లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది. కోట గొప్ప నటుడిగానే కాకుండా ఎంతో నిరాడంబరంతో, క్రమశిక్షణతో సినీ ప్రయాణాన్ని కొనసాగించిన వ్యక్తిగా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇంతటి సక్సెస్ఫుల్ నటుడైన కోట గారి జీవితంలో ఊహించిన దానికంటే 1000 రెట్ల అభిమానం, వందలాది సినిమాలు చేసి సంపాదించిన కోట్లాది ఆస్తి అయినా కోట మనసు సంతోషించలేదు. పైగా గుండెల్లోని దుఃఖం తనను వెంటాడుతూనే ఉంది. తన జీవితమే ఓ కష్టాలమయంగా, అటువంటి వలయంలో కూడా ఇంతటి ఘనకీర్తిని సాధించారు కోట గారు. ఆ కష్టాల గురించి స్వయంగా కోట గారే ఓ ఇంటర్వ్యూలో చెప్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ సంఘటనలను ఆయన మాటల్లోనే, నాకు 1968లో రుక్మిణితో పెళ్లైంది. 1973లో నా భార్య డెలివరీ అయినప్పుడు ఓ విషాదం జరిగింది. ఆమె తల్లి చనిపోయారు. అప్పుడు నా భార్యకు చిన్నగా షాక్ లాంటిది వచ్చింది. దాన్ని నేను గమనించలేకపోయాను. తర్వాత తను సైక్రియాటిక్ పేషెంట్గా మారిపోయింది. 30 ఏళ్ల పాటు నేనెవరో కూడా గుర్తుపట్టలేదు. తను తిట్టినా ఓర్పుగా సహించాను. ఎందుకంటే తను నా భార్య. ఈ విషయం నాకు క్లోజ్గా ఉండేవారికి మాత్రమే తెలుసు. ఎవరికి చెప్పలేదు. ఇలా చాలా ఇబ్బంది పడ్డాను. ఇక మరో విషయానికి వస్తే, నా రెండో కూతురు ఎంకామ్ చదివింది. ఎప్పుడూ రిక్షా ఎక్కలేదు అని విజయవాడలో బంధువులతో కలిసి రిక్షా ఎక్కింది. ఎదురుగా బ్రేకులు ఫెయిల్ అయిన లారీ రిక్షాను గుద్దింది. ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా నా కూతురు కాలు కోల్పోయి ప్రాణాలతో బయటపడింది. బ్యాంకులో ఎవరి దగ్గరైతే గుమస్తాగా పనిచేశానో ఆయనే నాకు వియ్యంకుడయ్యాడు. నా కూతురు జీవితం బాగుపడిందని సంతోషించేలోపే 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో నా కొడుకు ఆంజనేయ ప్రసాద్ చనిపోయాడు. నాకు తలకొరివి పెట్టాల్సిన కొడుక్కి తానే అంత్యక్రియలు చేయాల్సి రావడంతో తల్లడిల్లిపోయాను అని చెప్పగా
ఆ బాధ నుంచి బయటపడ్డారా అని అడిగినప్పుడే మర్చిపోవడానికి ఇదేమైనా జ్ఞాపకమా, జీవితం ఎలా మర్చిపోతాను అంటూ ఓ నిట్టూర్పు విడిచారు. కానీ నటనలో బిజీగా ఉండటం వల్ల ఆ బాధను ఎంతో కొంత తట్టుకోగలిగాను. ఆ భగవంతుడు ఎంత పేరిచ్చాడో అన్ని కష్టాలు ఇచ్చాడు. ఇవన్నీ గుర్తు చేసుకొని అప్పుడప్పుడు ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటాను అని కోటా గారు ఎమోషనల్ అయ్యారు. కొడుకు మరణాన్ని మాత్రం కోటా మర్చిపోలేకపోయారు. తన తుది శ్వాస విడిచే వరకు ఆ బాధను తన గుండెల్లోనే పెట్టుకొని భరిస్తూ వచ్చి చివరకు 2025 జూలై 13న ఆదివారం ఉదయం ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ విలక్షణ నటుడిగా, రాజకీయ నాయకుడిగా, మంచి వ్యక్తిగా, ఆకాశంలో ధృవతారగా ఎప్పుడు తెలుగు ప్రజల మధ్యలో ఉండేలా కోట కట్టుకున్నారు కోటా గారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.